ప్రైజ్ లార్డ్ మా ప్రియ స్నేహితులారా, బాగున్నారు కదా? దేవుని స్తోత్రములు. తగిల దేవుడు జీవుల మాటలు వినేటువంటి కృప మనకిచ్చినాడు. ఎంత ధన్యులము ప్రియులారా భూమి మీద. దేవుని గ్రంథాన్ని చదివే ధన్యత, గ్రంథాన్ని పట్టుకునేటువంటి ధన్యత భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుని బట్టి స్తుతులు ప్రభువుకు చెల్లించాలి. చూడండి, ఒక మాట కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తర్వాత రాయబడింది, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. కనుక ఈయన ఎవరంట? యుగ యుగములు నీవే దేవుడు. కనుక ఈయన ఎవరంటే సర్వ భూమికి ఈయన మహారాజై ఉన్నాడు. ఈయన సర్వశక్తిమంతుడు. నువ్వు చూస్తున్న దానంతటిని కూడా కలిగజేసినటువంటి దేవుడైన, అదెంతం లేని దేవుడు, ఆల్ఫా ఓమెగా, అదెంతం లేని దేవుడైన. చూడండి, ఇలాంటి లేకపోతే సృష్టి దేవుడు కలుగజేస్తూ వచ్చినాడు. ఆయన ఎవరంట? యుగ యుగములు నువ్వే దేవుడు అంటారు మన పితరులు. కనుక అతని జీవితంలో ఈ స్థితిని మనం వేరగాల, నువ్వే దేవుడు అని చెప్పేసి దేని వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఏమంటాడంటే నిర్గమకాండంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటాడు. చూడండి, ఎందుకు? ఆయన ఎవరంటే ఆయన విడిపించిన దేవుడు, ఆయన నడిపించిన దేవుడు. చూడండి, ఆయన మరవని దేవుడు, విడవని దేవుడు, ఎడవాయని దేవుడు. ఆ దేవుడు మనలందరినీ కూడా ధైర్యపరిచి బలపరిచే దేవుడు, మనల్ని ఆదుకొని మన అక్కర తీర్చే దేవుడు ఆయన, మన కన్నీటి తుడిచేటువంటి దేవుడు ఆయన. ఆ ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడో చూడండి. కనుక నీ జీవితంలో ఆయనకు స్థానం ఉందా? నీ వ్యక్తిగత కుటుంబ జీవితానికి నాకు దేవుడుగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, రక్షకుడిగా ఉన్నాడు చెప్పగలుగుతావా? ప్రియులారా, మన వ్యక్తిగత కుటుంబ జీవితానికి ఆయన దేవుడుగా ఉండాలి. ఆయన ప్రభుత్వం కిందికి మనం రావాలా, ఆయన ఆధిపత్యం కిందికి మనం రావాలా. ఆయనను మనం నిరంతరం నిత్యం మనం సేవించేటువంటి వారిగా మనం ఉండాలి. ఏదో అవసరానికి మనము పరవింటికి పోయేటువంటి వారిగా కాదు. ప్రియులారా, ప్రతి సమయ సందర్భాల్లో మనం ప్రభువును కలుసుకోవాలా. ఎందుకంటే మనం చూస్తూ వచ్చినాం కదా, ఇక్కడ 90 కీర్తన అనగా 2వ వచనం చూస్తున్నాం కదా, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. యుగ యుగములు నీవే దేవుడు. ఏం మాటండి! ఆ దేవుడు నీకు దేవుడిగా కాగలిగినాడా? ఆ దేవుని ఎరగలిగినావా? ఆ దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఆ దేవుని నువ్వు అంతరిస్తున్నావా? ఆ దేవుని ఎత్తుకొని జీవించగలుగుతున్నావా? ఆధారపడు, నీ ఎక్కర తీర్చబడుతుంది. ఆయన అనుసరించు, నేను నడిపిస్తాడు. ఆయన వైపు చూడు, నీ కన్నీని తుడిచివేస్తాడు ఆయన, నిన్ను ఆదుకుంటాడు ఆయన. అంత మంచి దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, విడిపించడానికి, నడిపించడానికి మన పితరులను దిగి వచ్చినాడు. మన పితరులు ఐగుప్తు నుంచి బయటికి రావడానికి వారి నిమిత్తమై గొర్రెపిల్ల వధించబడింది. నీ కొరకే నా కొరకే యేసు ప్రభువారు కలువలో వధించమన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. కనుక యాత్ర జీవితంలో ఏమాత్రం కూడా నిరుత్సాహపడవద్దు, ఏమాత్రం కూడా వెనుకంచ వేయద్దు, ఏమాత్రం కూడా కృంగిపోవద్దు, ఏమాత్రం కూడా వెనక్కి తిరిగి చూడొద్దు. వస్తున్నటువంటి శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, తిరస్కారాల్లో, వెలువేలు స్థితిగతుల్లో, ఆకలి తప్పుల్లో, అవమానాల్లో ఏమాత్రం కూడా వెనుకంజ వేయొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, లోకాన్ని ఆశ్రయించొద్దు, లోకం వైపు చూడొద్దు. లోకము గతించిపోయేది, లోకము తుచ్చమైనటువంటిది, నిరంతరం నిత్యం ఉండేది దేవుని రాజ్యము. ఆ రాజ్యానికి ఆయన మార్గమే ఉన్నాడు. ఆయన మార్గంలోనికి రా, ఆయన అనుసరించు, ఆయనకు అప్పగించుకో, ఆయనతో నువ్వు ఉండగలుగుతావు. ఆయనను అనగా నేను కూడా సంతోషింపచేయాలి, ఆయన మన ద్వారా ఆనందించాలి. అది కోరుతున్నాడు. ఎప్పుడు అనుసరించినప్పుడు, ఎప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఎప్పుడు ఏ స్థితిలోనైనా పొర వదిలిపెట్టాడు. అంత మంచి దేవుడు. కనుక ధైర్యంగా ఉండు. దేవుడు నీ ఎడల తన కృపను నిగ్రహిస్తాడు, నేను ఆదుకుంటూ, నీ అక్క తీరుస్తాడు, నేను పోషిస్తాడు, నేను నడిపిస్తాడు. ఎందుకు? యుగ యుగములు ఆయననే దేవుడు. సర్వయుగములకు, సర్వ భూమికి ఆయన మహారాజై ఉన్నాడు.
ఆ ప్రభువారు ఈ సమయంలో నీతో మాట్లాడుతుండగా ఈ మాటలు విని దేవుని రాజ్యం కొరకై సిద్ధపడు, దేవుని అంతగా సేవించు, నిత్యత్వంలో సదాకాలం ప్రభుతో ఉంటావు. అలాంటి కృప ప్రభు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.